హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టోరీ అండ్ మై జర్నీ. సో ఈ రోజు అయితే మనము నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను డైలీ నా ప్రోగ్రెస్. ఈరోజు సక్సెస్ అవ్వడానికి నేను ఏం వర్క్ చేశానని, ప్లస్ ఒక జావా సిరీస్ అయితే రన్ అవుతుంది మన ఛానల్‌లో. ప్లస్ ఈ సిరీస్ జాన్ 7థ్ కల్లా అయిపోద్దనమాట. ఇది జస్ట్ నా గురించి బేసిక్స్ చెప్పడానికి అంతే, ఇంట్రడక్షన్ కింద. సో జాన్ 7కి ఈ ఏదైతే వీడియో రికార్డింగ్ ఉంటదో ఇలాంటి వీడియోస్ రావడం ఆగిపోతాయి. వ్లాగ్స్ రావచ్చు. లేదా ఏదైనా ఒక మోటివేషనల్ కంటెంట్ గానీ, లేకంటే ఎవరైనా ఏదైనా డౌట్స్ అడిగితే గానీ దాన్ని క్లారిఫై చేయడానికి మాత్రం వీడియోస్ చేస్తాననమాట. సో నా ఇంటర్ కాలేజ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చిందంటే, రిలేటివ్స్ ఉంటారు గదా! సో మాకు తెలిసిన రిలేటివ్ ఆళ్ళ అబ్బాయి హైదరాబాద్‌లో జాయిన్ అవుతున్నాడు. సో మా పేరెంట్స్ నన్ను జాయిన్ చేసేసారనమాట. సో ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో బానే ఉన్నింది కాలేజ్. లైక్ హాస్టల్ ఆల్రెడీ 9థ్ అలవాటు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోగలిగా. బానే ఉన్నింది. హైదరాబాద్ సిటీ ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం హాలిడేస్ ఔటింగ్స్ ఇచ్చేవాళ్ళు. మాల్స్‌కెళ్ళడం అంట, తిరగడం అంట బాగా ఎంజాయ్ చేశాననమాట. 1 మంత్. సో ఎగ్జామ్స్ కూడా బానే పెడుతునిన్నారు. శ్రీ చైతన్య గదా! సో ఫస్ట్ 1 మంత్ ఫ్రీ వదిలేసి పట్టుకోవడం మొదలుపెట్టారనమాట గట్టిగా. పొద్దున్నే స్టడీ అవర్లు, పైకి లేపేయడాలు, ఫుడ్‌కి తినడానికి జస్ట్ 45 మినిట్స్ ఇవ్వడాలు. బ్రేక్ కూడా జస్ట్ 1 అవర్ ఇవ్వడాలు. నైట్ 8కి నైట్ వరకి స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళనమాట. సో ఇలా జరిగింది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. తెలుసు కదా హాస్టల్ లైఫ్ అంటే ఎలా ఉంటదో. సో నార్మల్ హాస్టల్ లైఫే అనమాట. బట్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చిందంటే సెకండ్ ఇయర్‌లో మాకు ఒక ఫిజిక్స్ సార్ వచ్చారు. హి ఈస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటీ కాన్పూర్ అనమాట. సో సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం, ఫిజిక్స్ కాన్సెప్ట్స్‌ని నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ప్రాబ్లమ్స్‌ని ఎలా టాకిల్ చేయాలి జేఈఈ మెయిన్స్‌కని. సో సార్ చెప్పినట్టు ఫాలో అయ్యాను. నాకు వర్క్ కూడా అయిందనమాట. సో ఐ గాట్ అరౌండ్ 97 పర్సెంటైల్ ఇన్ ఫిజిక్స్ అన్నమాట. కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంతగా రాలేదు. కెమిస్ట్రీ ఎందుకంటే నేనంత ప్రిపేర్ అవ్వలేదు. ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల. సో యాహ్! జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ గురించి ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ ఏవైతే రాసానో కాలేజెస్ ఎగ్జామ్స్, బీటెక్ కాలేజ్ అవి కూడా చెప్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో. ఓకే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. సో యాహ్! నా కాలేజ్ లైఫ్‌లో స్టడీస్ ఒక్కటే కాదు. నేను గోడ దుంకాను, మూవీస్‌కెళ్ళాను, టీచర్స్‌తో గొడవలు, ఆహ్, వార్డెన్‌కి గెడ పెట్టడాలు. మీరు నమ్ముతారో లేదో మా ఫ్లోర్‌లో మా రూమ్‌మేట్స్ అందరం కలిసి వార్డెన్ రూమ్ ముందర చాతబడి చేశామన్నమాట. అది ఇప్పటికి తెలీదు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో రివీల్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి యాహ్! సో మన మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మీకు కంటెంట్ నచ్చుతది అని నేను నమ్ముతున్నాను. సో నెక్స్ట్ జావా సీరీస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే బిగినర్స్ అంటే లైక్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఎక్కువ సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు. సో జావా సీరీస్ జరిగేటప్పుడు నేను ఆల్రెడీ ఒకవేళ రికార్డ్ చేసేస్తే లైక్ షెడ్యూలింగ్‌కి ప్రాబ్లమ్ రాకుండా కొన్ని వీడియోస్ ముందే రికార్డ్ చేసి పెట్టుకుంటాననమాట. ఆ టైంకి అప్‌లోడ్ చేస్తూ వస్తాను. సో ఒకవేళ నా వీడియోస్ అన్ని ముందే కంప్లీట్ అయితే సి లాంగ్వేజ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాను వీడియోస్. సో ఇలాగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వెళ్తాను. మీకు ఎక్కువ ఏ కంటెంట్ దొరుకుతుందంటే నా ఛానెల్ నుంచి చెప్పాను గదా! సో డీఎస్ఏ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డీఎస్ఏ ఇంకా గిట్ అని, అజైల్ మెథడాలజీస్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట కొన్ని. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడానికి గాని, ఇంటర్‌వ్యూస్ కానీ చాలా ఇంపార్టెంట్ బేసిక్ లెవెల్‌లో. ఫ్రెషర్స్ లెవెల్‌కి. సో అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏవైతే నాకొచ్చో వాటిని తెలుగులో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఛానెల్‌లో ఫ్యూచర్‌లో ఇంగ్లీష్ మారడం అలాంటియంటే ఉండదు. ఇది ప్యూర్ తెలుగు. తెలుగు స్టూడెంట్స్ కోసం అంటే లైక్ ఏదైతే మన తెలుగు కమ్యూనిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ. సో బట్ తెలుగు కమ్యూనిటీలో కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా తక్కువనమాట. ఇంగ్లీష్‌లో చేస్తారు. కొంతమందికి అర్థం అవ్వచ్చు. బట్ ఆ కనెక్షన్ అనేది ఉంటదో అది తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వస్తదనమాట. సో ట్రీట్ మీ యాస్ యువర్ బ్రదర్. ఒక అన్నయ్యలా అనుకోండి లేదా ఫ్రెండ్‌లా అనుకోండి. నాకంటే పెద్దవాళ్ళు చూస్తుంటే లైక్ ఒక తమ్ముడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనుకోండి. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో. సో నాలెడ్జ్‌కి, ఏజ్‌కి సంబంధం లేదంటారు. సో యాహ్! ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దిస్ ఈస్ జశ్వంత్ సైనింగ్ ఆఫ్. బై.